మహబూబాబాద్ జిల్లాలో జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ కి కేటాయించిన 70 ఎకరాల భూమికి హద్దులు ఏర్పాటు చేశారు అధికారులు. మహబూబాబాద్ పట్టణ శివారులోని బయ్యారం వెళ్లే రూట్లో సర్వే నెంబర్ 281, 287లోని 70 ఎకరాల ల్యాండ్ను సర్వే చేశారు. పంచనామా చేసి పత్రాలను కాలేజ్ ప్రిన్సిపల్ బలరాం నాయక్ కు అందజేశారు స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు. కాలేజీ ఏర్పాటుకు భూమి కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కు ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు. మాకు రీసెంట్ నెక్స్ట్ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో మనకి బడ్జెట్ కూడా కాంపౌండ్ వాల్కి, అడిషనల్ బ్లాక్స్కి, బిల్డింగ్స్కి, లైబ్రరీకి, హాస్టల్స్కి, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్స్కి, పాలేరుకి అయితే ఎలాగైతే శాంక్షన్ చేశారో మాకు కూడా మహబూబాబాద్ ఏరియాకు కూడా శాంక్షన్ చేస్తే ఇక్కడ ఉన్న స్థానిక గిరిజన ప్రాంతంలో ఉన్న పూర్ స్టూడెంట్స్ యూటిలైజ్ చేసి మంచి ఒక 70 ఎకర్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీ మన మహబూబాబాద్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. దీనికి గవర్నమెంట్ సహకరిస్తుందని మా జేఎన్టీయూ తరఫు నుంచి కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలు మరియు శ్రీత జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారి ఉత్తర్వుల మేరకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఇక్కడ గుమ్మడూరు శివారులో గల సర్వే నెంబర్ 287లో 43 ఎకరాల 38 గుంటలు, అదేవిధంగా 281లో 26 ఎకరాల 2 గుంటలు, మొత్తం కలిపితే 70 ఎకరాల భూమిని ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఈరోజు జేఎన్టీయూ ప్రిన్సిపల్ గారికి జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు హద్దులు చూపించి పంచనామాయుక్తంగా భూమిని స్వాధీనపరచడం జరిగిందండి.